ఇది చార్మినారు. మేము మొన్న ఎళ్ళాము. ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అనేది మీతో షేర్ చేసుకుంటాను చూడండి. స్టార్టింగ్ రూ. 25 టికెట్ తీసుకొని ఇది మెట్ల ఎంట్రీ ఉంటది. ఒక మనిషి పట్టే ప్లేస్ మాత్రమే ఉంటది. ఇది ఎంట్రీ. పైన మెట్లెక్కాలి. కొంచెం క్రాస్‌గా ఉంటాయి. కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకైతే కొంచెం కష్టం. మెల్లగా ఎక్కాలి. హైట్ కూడా చాలా ఉంది. ఒక్కొక్క మెట్టుకి. అదొక ఎక్స్‌పీరియన్స్‌లా ఉంటది. నేనైతే ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఎలా ఉంటాయని ఇన్ని సంవత్సరాలకు చూశాను. ఇది చూడండి ఎలా క్రాస్‌గా పెట్టారు మెట్లు గూడా. బావుంటది. ఇక్కడ నెక్స్ట్ వ కింద బ్యాక్‌గ్రౌండ్ చూపిస్తాను చూడండి. మా పెద్దోడు అలా చూస్తున్నాడు. ఇప్పుడు రంజాన్ సీజన్ కాదు కాబట్టి కొంచెం జనాలు తక్కువే ఉన్నారు. అందులో మేము ఆఫ్టర్‌నూన్ టైంలో ఎళ్ళాము. క్రౌడ్ ఏమంతగా ఎక్కువ లేదు. అందుకే పీస్‌ఫుల్‌గా చూసాం పైన. క్రౌడ్ ఎక్కువున్నప్పుడు వెళ్ళాలంటే కొంచెం పిల్లలతో కష్టం కాబట్టి క్రౌడ్ లేనప్పుడే వెళ్ళాం. ఇలా ఉంటది. ఈ గోడలు ఎన్ని సంవత్సరాలువో గానీ చాలా బాగున్నాయి. ఆ షేప్స్ గానీ చాలా బాగున్నాయి. కొంచెం మెయింటెనెన్సు అది ఇంకా బావుంటే ఇంకా చాలా బావుండు. మా వోళ్ళు పైనుంచి కిందకి చూస్తున్నారు ఎలా ఉందా అని జెప్పేసి. కొంచెం పావురాలు ఎక్కువండి. మొత్తం చార్మినార్‌లో పావురాలు ఎక్కువుంటాయి. ఇది ఎగ్జిట్ దారి వేరే ఉంటది. ఎంట్రీ దారి వేరే ఉంటది మెట్ల నుంచి. ఇది ఇటువైపు ఇది మక్కా మసీదు. మక్కా మసీద్ పక్కనే చార్మినార్ పక్కనే మక్కా మసీద్ గూడా ఉంటది. మేము అలా 2 ఫోటోలు దిగేసి కొంచెం ఎక్స్‌పీరియన్స్ మా పిల్లలు ఫస్ట్ టైమ్ ఎక్కారు. మేము ఫస్ట్ టైమ్ పైకెక్కడం. 2 ఫోటోలు దిగేసి కొంచెం అలా మా పెద్దోడు మా చిన్నోడైతే వాటర్ అని అన్నాడు. వాటర్ తీసుకెళ్ళకుండా మర్చిపోయాం. అటు డాన్స్ చేస్తున్నాడు ఎట్లా చేయాలా ఏమో అని. కొంచెం నేను స్టిల్స్ అలా ఫోటోలు 2 దిగేసి బావుంది. ఎక్స్‌పీరియన్స్ అయితే బావుందండి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఎళ్ళండి. ఇది మేము డౌన్. డౌన్ కొంచెం చూసుకొని దిగాలి. లేకుంటే కళ్ళు తిరిగినట్టు అట్లా అనిపిస్తాయి. మెల్లగా దిక్కుంటూ వచ్చాము. ఎక్కేటప్పుడు ఒక దారి ఉంటది. దిగేటప్పుడు ఒక దారి ఉంటది. నైట్ టైమ్ అయితే అలో ఉండదంట. 6 లోపే ఎళ్ళాలి ఎక్కాలనుకున్నోళ్ళు. తర్వాత క్లోజ్ చేసేస్తారు. పైకి ఎక్కనియ్యరు. ఓన్లీ కింద షాపింగ్స్ అవి చేసుకునే వాళ్ళకైతే వెళ్ళొచ్చు. పైకి ఎక్కాలి అనుకున్నప్పుడు డే టైమ్‌లోనే వెళ్ళాలి. మా పిల్లలు ఎట్లయినా సరే మొత్తానికి ఎక్కేసారు, దిగేశారు. ఇబ్బంది లేకుండా ఓ పని అయిపోయింది. వాళ్ళకి అదొక ఎక్స్‌పీరియన్సు. ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేశారు. ఎంజాయ్ చేశారు బాగా. ఇదే క్లోజ్ అయిపోతది. నెక్స్ట్ వచ్చేసి కిందికి వెళ్ళిపోయిన తర్వాత మెట్లంటే చాలా డిఫికల్ట్‌గా ఉంటాయి. మెల్లగా దిగాలండి. నెక్స్ట్ మేము దిగేసి షాపింగ్ అలా చేసాం కొంచెం. షాపింగ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇది క్లోజ్ ఇక్కడితోటి. కింద కొన్ని ఫోటోస్ దిగేసి షాపింగ్ చేసాం. షాపింగ్ అయితే మొత్తం ఇక్కడ చార్మినార్‌లో బార్గెనింగ్ బాగా చేయాలి. లేకపోతే తెలియని వాళ్ళు ఎళ్తే వాళ్ళు మోసం చేసే ఎక్కువ ఆప్షన్ ఉంది. బ్యాంగిల్స్ వచ్చేసి ఇక్కడ రూ. 250 చెప్తున్నాడు. నేను 150కి ఇస్తావా అంటే ఇయ్యనన్నాడు. ఇంకా వదిలేసి పక్కకొచ్చాను. కానీ బ్యాంగిల్సే ఫేమస్ అంటారు చార్మినార్‌లో. కాస్ట్ మాత్రం బాగుంటాయి. నేనేమేమి తీసుకున్నానో లాస్ట్ వరకు చూడండి చూపిస్తాను. ఏమేమి కొన్నాను, ఎంతెంత బార్గెన్ చేశాను అనేది. నెక్స్ట్ వచ్చేసి అలా మా పిల్లలు వాచులు, స్పెట్స్ అని అవని ఇవని కొంచెం చూసాము. చూసుకుంటూ వెళ్ళి కొన్ని ఏమైనా బెటరా ఇయర్ రింగ్స్ అయితే 100, 200, 300 అలా ఉన్నాయని చెప్పాడు. నేనైతే ఇయర్ రింగ్స్ అవి అంతంత పెద్దవి పెట్టుకోను కాబట్టి చూసా ఎలా ఉన్నాయా ఏంటా అనేసి. ఓకే. బార్గెనింగ్ ఎంత చేయాలో కూడా నాకు ఐడియా లేదు వాటి మీద. అందుకోసం తీసుకోలేదు. బ్యాగ్ అయితే ఇది 200 చెప్పాడు. 150కి ఇస్తావా అంటే ఇయ్యనన్నాడు. చూసి అలా వచ్చేసాం. ఇంక మా వోళ్ళు వాచెస్ చూస్తున్నారు. అమ్మ నాకు వాచ్ ఇయ్యి, అమ్మ నాకు వాచ్ అని చెప్పేసి. ఇక తప్పదు కొనాలి అన్నట్టు తలా ఒక వాచ్ కొనేసాం. మా ముగ్గురికి 3 వాచ్‌లు. ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఫైనల్‌గా ఆ బ్యాగ్ ఏంటనేది లాస్ట్‌లో చూపిస్తాను చూడండి. ఎంత ప్రైస్‌కి కొన్నాను ఏంటి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ మా అక్క వాళ్ళ కొడుకైతే అత్తరు ఏదో సెంటు ఇది తీసుకొని వీటిలో కలర్ డిఫరెంట్ బాటిల్స్ ఉంటాయి. ఇవి 100, 200 అంట, 300 అంట. ఆ 100కి కొంచెం వేసి దాంట్లో వేసి ఇచ్చాడు. రూ. 100 దానికి. నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలు చెరుకు రసం తాగాం. ఈ ఎండలకి ఫుల్ సమ్మర్‌లో
ఎండలకెళ్ళాలి, ఇది భాగ్యం మా టెంపుల్ అనేసి చార్మినార్ దగ్గరే ఉంటది. అమ్మవారి లోపలికి దర్శనానికైతే మేము వెళ్ళలేదు. గుడ్డు తిందామని చెప్పేసి బయట నుంచి అలా క్లిప్ తీశాను. మా పిల్లలు 2 క్లిప్స్ ఫోటోస్ దిగేసి వచ్చాము. నెక్స్ట్ ఏమేమి తీసుకున్నామా అని చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి బ్యాగు. ఈ బ్యాగ్ వచ్చేసి 100 రూపీసే చెప్పాడు. ఇంక బార్గెయిన్ చేయడం ఎందుకులే అని చెప్పేసి తీసేసుకున్నా. 100 ఓకేలే అని చెప్పేసి. జిప్స్ అవి కూడా ఓకే, బెటరే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్పెట్స్ 150 రూపీస్ చెప్పాడు ఈచ్ వన్. కానీ 2 వచ్చేసి 100కి అడిగాము. ఒకసారి ఇస్తా అన్నాడు, ఈయనన్నాడు, మళ్ళీ లాస్ట్ ఫైనల్గా ఇచ్చాడు. వెళ్ళిపోతుంటే పిలిచి మరీ ఇచ్చాడు. నెక్స్ట్ బ్యాంగిల్స్ అవి 100 రూపీస్. అవి ఏం బార్గెన్ చేసినా ఏం ఇవ్వలేదు. నెక్స్ట్ వాచెస్ మా పెద్దోడిది, అది 250 చెప్పి 150కి ఇచ్చాడు. ఇది బెన్ 10 స్పైడర్ మ్యాన్ వాచెస్ 150 రూపీస్ చెప్పాడు, 100కి ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి దండ తీసుకున్నాను ఒకటి. ఇది వచ్చేసి 250 రూపీస్ చెప్పాడు కాస్ట్ చెప్పడము, 100 రూపీస్కే ఇచ్చేసాడు. వీటితో ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు. అదొక ఎక్స్పీరియన్స్. వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి చార్మినార్లో. బార్గెనింగ్ తెలిసి ఉండాలి బాగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.